బీహార్లోని గయా ఎస్ఐ అనూజ్ కశ్యప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యను విడిచిపెట్టి తనను పెళ్లి చేసుకోవాలంటూ తనూజ్కు మహిళా ఎస్ఐ వేధింపులు చేసింది. ఆమె వేధింపులు భరించలేక ఎస్ఐ అనూజ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐలుగా పనిచేస్తున్నారు అనూజ్ కశ్యప్, స్వీటీ కుమారి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చోటు చేసుకుంది. ఉన్నతాధికారులకు వీరి వ్యవహారం తెలియడంతో ఇద్దరికి వేర్వేరు చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఎస్ఐ అనూజ్. అయినా అనూజ్ స్వీటీ మధ్య రిలేషన్ కొనసాగింది. భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ అనూజ్పై స్వీటీ తరచూ ఒత్తిడి చేస్తోంది. అనూజ్ ఎంత నచ్చ చెప్పినా స్వీటీ వినలేదు. దీంతో తాను సూసైడ్ చేసుకుంటానని రాత్రి స్వీటీకి ఫోన్లో చెప్పాడు అనూజ్. స్వీటీ వచ్చేలోపే అనూజ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్వీటీ వేధింపుల వల్లే తన కొడుకు బలవన్మరణం చెందాడంటూ అనూజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్వీటీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎస్ఐ అనూజ్ భార్య గర్భిణి అని చెప్తున్నారు. ఢిల్లీలో ఉంటూ యూపీఎస్పీకి ఆమె ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అనూజ్ భార్య కూడా ఉన్నత చదువుల కోసం ఆమె ఢిల్లీలో ఉంటున్న పరిస్థితి. ఇక ఇద్దరు ఎస్ఐల వ్యవహారం చిలికి ఇప్పుడు ఆ ఎస్ఐ బలవన్మరణానికి కారణంగా మారింది. బీహార్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. అనూజ్ కశ్యప్ గయా ఎస్ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం తన గదిలో ఉచ్చుకు వేలాడుతూ కనిపించాడు. గయా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు. ఇక ఆత్మహత్యకు కారణాలు పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు మరో మహిళా ఎస్ఐ అని తేలింది. ఆయన 2019 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ 2022 నుంచి గయా కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. అనూజ్ కశ్యప్ మీడియా సెల్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. 2 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నప్పటికీ గయాలో ఒంటరిగా నివసిస్తున్నారని చెప్తున్నారు. ఈ సంఘటన గురించి సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి సమాచారం అందించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేసు కొత్త మలుపు తిరిగింది. మహిళా ఇన్స్పెక్టర్పై కేసు నమోదు చేశారు. రాంపూర్ పోలీస్ స్టేషన్లో మహిళా ఇన్స్పెక్టర్పై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఒత్తిడి చేయడం వంటి కారణాలతో సెక్షన్ 108 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. మహిళా ఇన్స్పెక్టర్ను సెట్ విచారిస్తోంది. మహిళా ఇన్స్పెక్టర్ను పోలీసు రక్షణలో పోలీసు లైన్ సెంటర్లో ఉంచారు. ఆమెను విచారించి తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. బెలగంజ్ పోలీస్ స్టేషన్లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్గా ఆమె నియమితులయ్యారు. ఇక ప్రస్తుతం గయా జిల్లాలోని ఆ స్టేషన్లో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇమాంగంజ్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ కూడా అనూజ్ కశ్యప్ ఉన్నారు. ఇక అనూజ్ కశ్యప్ ఆమెకు అక్కడే ప్రేమ చిగురించినట్టుగా తెలుస్తుంది. ఇక మరణించిన అనూజ్ కశ్యప్ ప్రస్తుతం గయాజిలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ ఆఫీస్లో మీడియా సెల్కి ఇన్ఛార్జిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇన్స్పెక్టర్ అనూజ్ కశ్యప్ తండ్రి ఈ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ స్వీటీపై ఆరోపణలు చేశారు. ఆమె అతన్ని రెచ్చగొట్టడం వల్లే అతను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని రెచ్చగొట్టిందని ఒత్తిడి చేసినట్టుగా అనూజ్ తండ్రి ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు బ్యాచ్మేట్ అయినటువంటి స్వీటీ నిరంతరం వేధించిందన్నారు. అనూజ్ వివాహితుడైనప్పటికీ ఆయనకు భార్య 4 నెలల గర్భవతి అయినప్పటికీ కూడా తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేయడం వల్లే అనూజ్ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ఆయన తండ్రి భావనాథ్ మిశ్రా ఆరోపిస్తున్నారు. ఇక గయా నగరంలోని రాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్ అనూజ్ కశ్యప్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. ఇక ఆ మహిళా ఇన్స్పెక్టర్ నిరంతరం తనపై ఒత్తిడి తీసుకురావడం వల్లే తాను ఇక తనువు చాలించినట్టుగా అతని తండ్రి చెప్తున్నాడు. ప్రస్తుతం అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఇన్స్పెక్టర్ల మధ్య ప్రేమ వ్యవహారం తిరిగి అతని బలవన్మరణానికి కారణంగా మారింది. ఇక ఈ వ్యవహారం బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. ముఖ్యంగా ఇద్దరు ఇన్స్పెక్టర్ల మధ్య ప్రేమ వ్యవహారం చివరికి ఈ రకంగా ఎండ్ కావడంతో బీహార్ పోలీస్ శాఖ దర్యాప్తు సీరియస్గా తీసుకుంది. బీహార్ గయా ఇన్స్పెక్టర్ అనూజ్ కశ్యప్ మృతి కొత్త మలుపు తీసుకోవడంతో ఒకసారిగా ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. శనివారం ఉదయం అద్దె గదిలో ఇన్స్పెక్టర్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులు తలుపు పగలగొట్టి మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మహిళా ఎస్ఐ స్వీటీ ఈ మృతికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 24 గంటల విచారణలో నిజం బయటపడింది.
ఇన్స్పెక్టర్ అలాగే మహిళా ఇన్స్పెక్టర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని గతంలో. అయితే ప్రస్తుతం ఆమెకు వేరే చోటికి బదిలీ కావడంతో అతను వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, అయినప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వేధించడంతోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ నేపథ్యంలో ఈ కేసును ప్రస్తుతం పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేశారు. 24 గంటల్లోనే విషయం బయటపడింది. పోలీసు డిపార్ట్మెంట్కి చెందిన మరొక మహిళా ఇన్స్పెక్టరే ఈ బలవన్మరణానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయంలో మహిళా ఇన్స్పెక్టర్ ఇతనికి పెళ్ళి అయినప్పటికీ కూడా అతన్ని తిరిగి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో తన స్నేహితులతో చెప్పినట్టుగా తెలుస్తోంది, తల్లిదండ్రులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె తన మాట వినకపోవడంతో అతను గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక బలవన్మరణానికి పాల్పడే ముందు అతను తన స్నేహితులతో వీడియో కాల్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ లేడీ ఇన్స్పెక్టర్ స్వీటీ కుమారి తనను నిరంతరం వేధించిందని అనుజ్ కశ్యప్ బలవన్మరణానికి పాల్పడే ముందు ఆరోపించినట్టుగా తెలుస్తోంది. అతని భార్య కూడా ఉన్నప్పటికీ తనను పెళ్లి చేసుకోమంటూ ఎప్పుడూ వేధిస్తూ ఉండేదని ఆయన ఆవేదన చెందినట్టుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక ఆయన భార్య కూడా యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ కూడా మానసిక ఒత్తిడి వేధింపులు తట్టుకోలేక లేడీ ఇన్స్పెక్టర్ ఒత్తిడితో తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టుగా ఆయన స్నేహితులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ కూడా బలవన్మరణం చేసుకునే ముందు ఆమెకు కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. తాను చనిపోతున్నట్లుగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆమె అక్కడికి చేరుకునే లోపే అతడు అప్పటికే గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు ప్రస్తుతం ఇమాంగంజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్వీటీ కుమార్ని అరెస్ట్ చేసి పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రేమ కథ విషాదాంతంగా మూసింది. బలవంతంగా పెళ్లి తర్వాత కూడా అతనితో సాన్నిహిత్యం పెంచుకోవాలని చూసిన ఆ లేడీ ఇన్స్పెక్టర్ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు అయితే సీరియస్గా ఉన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో సంచలనం రేపింది. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరే ముందు అంటే తమ దగ్గరికి వచ్చే చాలామందికి న్యాయం చెప్పే పోలీసులే ఈ రకంగా ఇతరులకు ఇబ్బందులు పెట్టే పనులు చేయడం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరిపై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా పోలీస్. అసలు ఇటీవలి కాలంలో మహిళలు భర్తల్ని చంపడం ఆనవాయితీగా మారుతున్న ఈ తరుణంలో ఒక మహిళా ఇన్స్పెక్టర్ మరొక ఇన్స్పెక్టర్పై ఒత్తిడి తీసుకురావడం, మానసిక వేధింపులకు గురి చేయడం అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. తమ దగ్గరికి న్యాయం కోసం వచ్చే వాళ్ళకి అండగా నిలవాల్సిన పోలీసులు ఈ రకంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం పట్ల చాలామంది విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అది కూడా ఒక మహిళా ఇన్స్పెక్టర్ మరొక ఇన్స్పెక్టర్ను వేధింపులకు గురి చేయడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే సీరియస్గా దృష్టి సారించారు. ప్రస్తుతం ఆ మహిళా ఇన్స్పెక్టర్ను రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది.